నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. హస్తినాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీతో పాటు పలు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు భేటీ. సమస్యలు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు గురువారం అమ్మవారు శ్రీ మహా చండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాల్లో కనకదుర్గాదేవి శ్రీ మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వేకువజాము నుంచి భక్తులు బారులు తీరారు. చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి ఉందంటున్నారు వేద పండితులు. ఆది పరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండానికి బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికల కోసం అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని విశ్వాసం. ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్ర ఆస్థాన దేవతైన శ్రీ కనకదుర్గమ్మ తొలిసారి దసరా ఉత్సవాలలో మహాచండీ దేవిగా దర్శనమిస్తున్నారు. దసరా మహోత్సవాల్లో సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు దుర్గమ్మ శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజామున అమ్మవారికి స్నానాభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. వినాయకుని గుడి వద్ద నుంచి కొండపై వరకు క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిర్లు మారుమోగుతున్నాయి. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు అమ్మవారికి చండముండాసురుల్ని సంహరించినటువంటి శుంభ నిశుంభాదుల్ని సంహరించినటువంటి జగన్మాత చండీ అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఇక్కడ నిత్యం సేవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి యొక్క చండీ సప్తశతి పారాయణలో కూడా అమ్మవారి యొక్క విశేషాన్ని అనేక విధంగా వర్ణించడం జరిగింది. మరి నిత్యము కూడాను ఇక్కడ చండీ హోమం కూడాను జరుగుతూ ఉంటుంది. అందువల్ల అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి కాబట్టి ఇక్కడ చండీమాతగా అమ్మవారిని ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతున్నది. అటువంటి జగన్మాతని ఆరాధించడం వల్ల మనకి శత్రు భయములన్నీ నివారణ అయ్యి సకల శుభాలు జరుగుతాయి. జయ దుర్గా భవాని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమ మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, వరద సహాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోడీని పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో హస్తినాకు బయలుదేరతారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ అవుతారు. బుడమేరుతో సహా రాష్ట్ర వరదలపై కేంద్రానికి నివేదిక సమర్పించిన తర్వాత తొలిసారి ప్రధానిని చంద్రబాబు నాయుడు కలవనున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయటం, వరద సహాయక నిధులు, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం, పోలవరం నిర్మాణానికి ముందస్తు నిధులపై కూడా చర్చించనున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గ్రామీణ నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
ఆర్టిఫిషియల్ డిపార్ట్మెంట్ లో స్టేట్ మొత్తం మీద 112 ల్యాబొరేటరీలు ఉన్నాయి సార్. దీంట్లో 526 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు. రీసెంట్ గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్ల నుంచి కొంతమంది తొలగిస్తున్నారు. అది కొంచెం వీళ్ళని తీసేసి వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద ఎంఐ జాబ్ కూడా తొలగించారు. ఉంది సార్ నాకు అది తీసేచ్చే ఇబ్బంది పడుతుంది సార్. జాబ్ తీసేస్తే ఏ పని చేయలేము. నా ఏజ్ 40 సంవత్సరాలు. నాయన ఎంత 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పట్టా సార్. మీరు పని చేస్తారు మన ల్యాబొరేటరీలో హెల్పర్ గా పనిచేస్తుంది సార్. కమలాపురంలో ఈఎంఐ కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను, ఆర్డీవీలు వెళ్తే మాట. సో నేను ఫాలోఅప్ చేస్తాను. మీరు ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే సమ్మిట్ కు సీఎం చంద్రబాబు నాయుడుతో సహా కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఉమలనంగ్ పుల్లం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో, వెబ్సైట్ ను రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ డ్రోన్ సాంకేతిక వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవా వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లుగా తెలిపారు. ఏ విభాగాల్లో డ్రోన్లు వాడి మెరుగైన సేవలు పొందవచ్చనే విషయాలపై అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతినిధులు తీసుకున్నామని, వీటి రూపకల్పనపై చర్చిస్తామని అన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనం ఒక విజయవాడలో జరగబోతున్న ఒక ముఖ్య కాన్ఫరెన్స్కి సంబంధించి ఈరోజు దానికి సంబంధించిన లోగో లాంచ్ చేయడము, అలాగే దానికి సంబంధించిన వెబ్సైట్ లాంచ్ చేయడము, అలాగే ఆ డ్రోన్ కాన్ఫరెన్స్తో పాటు మనం ఒక హ్యాకథాన్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన ఈవెంట్ని ఈరోజు లాంచ్ చేయడం, ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 22, 23 తేదీలో విజయవాడలో మనం నేషనల్ లెవెల్ డ్రోన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబోతున్నాం. డ్రోన్స్ అనేది బహుశా మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రోన్ యొక్క ఉపయోగం డిఫరెంట్ సెక్టర్స్లో, అది మీరు కూడా చాలా చూసి ఉంటారు. ఈ ఉక్రెయిన్ వార్లో కానీ, లేకపోతే ఇస్రాయేల్ గాసాలో జరుగుతున్న ఇష్యూలో కూడా ఏ రకంగా డ్రోన్స్నే ఈరోజు వాళ్ళ యొక్క డిఫెన్స్ పర్పస్ కోసం వాడుతున్నారనేది అది ఒక ఆస్పెక్ట్. మనం ఇక్కడ సివిల్ సొసైటీలో సివిలియన్ యూస్ కోసం డ్రోన్స్ అప్లికేషన్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. గత నెల మనకు విజయవాడలో జరిగిన వరదలో మీరందరూ కూడా చూసి ఉంటారు. మొట్టమొదటిగా ఒక న్యాచురల్ కలామిటీలో ఎక్కడైతే మరూన్ అయిపోయిన పబ్లిక్కి ఫుడ్ కానీ, వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇతర సదుపాయాలు డ్రోన్స్ ద్వారా మనం సరఫరా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఏ రకంగా టెక్నాలజీనే గవర్నెన్స్ కోసం అలాగే పబ్లిక్ యూస్ కోసం వాడుకోవాలని ఆ అంశం మీద ఇంకా చాలా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది, స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లెట్ us స్టార్ట్ దిస్ విత్ ఏ డ్రోన్ కాన్ఫరెన్స్ అనే ఒక ఐడియా సజెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, మన రాష్ట్రం నుంచి ఉన్న గౌరవ రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఈ డ్రోన్స్ అనే ఒక సబ్జెక్టు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద వస్తుంది. సో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ జాయింట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ జాయింట్గా ఈ రకంగా నేషనల్ లెవెల్లోనే ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా దీనిలో బ్రాడ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మూడు ఆబ్జెక్టివ్స్ ఉంటుంది. ఒకటి, నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఈరోజు డ్రోన్ టెక్నాలజీలో ఉన్న ఒక పొజిషన్ ఏంటి, డ్రోన్ టెక్నాలజీలో ఏ అంశాల మీద ఏ స్థాయిలో మన దేశంలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ అవైలబిలిటీ ఉంది అనేది మనకు అందరికీ కూడా పరిచయం చేసుకోవడం. సో దానికి ఈ ఒక కాన్ఫరెన్స్లో డెలిగేట్స్ వస్తూ ఉంటారు. మన దేశంలో ఇంచుమించు ఆల్మోస్ట్ అరౌండ్ 200+ కంపెనీస్ ఈరోజు డ్రోన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, టెస్టింగ్లో కానీ పనిచేస్తున్నారు. ఇది కాకుండా ఆల్ ది IITs ఇన్ ది కంట్రీ అండ్ ప్రీమియర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, CSIR కింద ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ డ్రోన్ రీసెర్చ్ మీద, అంటే డ్రోన్లో ఉన్న అప్లికేషన్స్ మీద,
డ్రోన్ టెక్నాలజీ మీద రీసెర్చ్లు చేస్తున్నారు. ఇది కాకుండా వేరియస్ అదర్ ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళ యొక్క లెవెల్లో జరుగుతుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ ఇతర యూనివర్సిటీస్లో కూడా దీని స్టడీ ఉంది. వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడము మన దీని గురించి అవగాహన కల్పించడం ఒకటి. ఇంద్రకీలాద్రిపై దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు 5వ రోజు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని స్వర్గీయ కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరణవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తులో కూడా బారులు తీరిన పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం ఈ యొక్క అలంకారంపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? అమ్మవారు చండీ పరమేశ్వరి సత్యధర్మాలను స్థాపించటం కోసం, రాక్షస సంహారం కోసం వచ్చినటువంటి తల్లి. సత్యధర్మాలను తీవ్రంగా నష్టపెట్టి లోకాన్ని దేవతలను కష్టపెడుతున్నటువంటి పరిస్థితిలో అమ్మవారు అందరికీ కూడా క్షేమాన్ని కలిగించటం కోసం వచ్చినటువంటి అవతారం. ఈ భూలోకాన్ని చక్కగా కాపాడింది, దేవతలను అనుగ్రహించింది. ఆమె భక్తుల విషయంలో అపారమైనటువంటి సుప్రసన్నమైనటువంటి అనుగ్రహం కల తల్లి. అమ్మవారి దర్శనం వల్ల ధర్మకార్యములన్నీ కూడా అసాధ్యములైనవి కూడా సుసాధ్యములై లోకంలో సులభంగా కార్య విజయం పొందటానికి అమ్మవారి దర్శనం చాలా అవసరం. చండీ పరమేశ్వరిని నిరంతరము కూడా అనేకానేక సమయాలలో, పర్వదినాలలో చండీ హవనం ద్వారా, చండీ సప్తశతి పారాయణల ద్వారా అమ్మవారిని సేవిస్తాం. అమ్మవారు శాంతిని చక్కగా నెలకొల్పి లోకానికి పాడి పంటల యొక్క సౌభాగ్యాన్ని సక్రమంగా అందించేటువంటి తల్లి. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే సమస్త శుభములు కలుగుతాయి. వంశాభివృద్ధి, అలాగే సద్గుణ సంపత్తి, తత్వజ్ఞానం కలుగుతుంది. అమ్మవారిని దర్శించి అందరూ కూడా క్షేమానందాలను పొందగలరు. శ్రీమాత్రే నమః. స్వామి, ఇంద్రకీలాద్రిపై ఏ ఏ పూజా కార్యక్రమాలు జరుగుతాయి? ఇవాళ ప్రత్యేకంగా ఏమేమి నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు? నవరాత్రులు అన్ని రోజులు కూడా విశేషంగా జరిగే పూజా కార్యక్రమం కుంకుమ పూజలు. అలాగే అమ్మవారికి సంప్రదాయ సిద్ధమైనటువంటి నివేదనలన్నీ కూడా చక్కగా చేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ మహాచండీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూ లైన్లు అన్ని కూడా భక్తులు ఇక్కడ మనతో మాట్లాడటానికి కృష్ణంరాజు గారి ఉన్నారు. మేడం, చెప్పండి, ఎలా దర్శించుకుంటున్నారు, ఏంటి? చాలా బాగుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తున్నాము, ఎప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా అమ్మవారు మంచి అలంకారం, అదంతా కూడా దిగ్విజయంగా అమ్మ ఎంతో వెలుగుతూ ఉంది. అదేని చండీ అవతారం సంవత్సరం పెట్టారంట. అవతారంలో అమ్మని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను కృష్ణరాజు గారు రావడం అలవాటు. సో నేను ఆయన వచ్చినట్టే తల్లి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. నాకే కాదు, మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారిని దర్శించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రతిసారి కృష్ణంరాజుతో తాను ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు వస్తానని చెప్పి, కానీ ఈసారి ఒకదాన్నే వచ్చాను, కానీ మహాచండీ దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. గత 5 ఏళ్లలో కుంటుపడిన పర్యాటక శాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లుగా పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖకు పరిశ్రమ శాఖ హోదాను కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. విశాఖలోని సర్కిట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చితో టూరిజం పాలసీ ముగుస్తుందని, స్టేక్ హోల్డర్స్ ను పర్యాటకులను ఆకర్షించేలా నూతన పాలసీని రూపొందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశీ దర్శన్ పథకాల్లో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శ్రీశైలం, బాపట్ల,
బొర్రా గృహాలు, లంబసింగి, ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ మహా సంగమేశ్వరం పేరుతో ఐకానిక్ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 90% టెంపుల్ టూరిజం నడుస్తుందని, ఏకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందుకోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రాజెక్టులు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉభయ రాయ సంస్థ 5 చోట్ల 5 స్టార్ హోటల్స్ ఏర్పాటు చేస్తుందని అన్నారు. 2025 మార్చి తోటి గడిచిన 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి టూరిజం పాలసీ అయిపోతుంది చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది చేయాలనేటువంటి మాట కూడా అంటే ప్రజల భాగస్వామ్యం కూడా అందులో పెద్దగా ఉండాలి, వారు కూడా ఆ పరిసరాలు రక్షించుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలి. సో ఈ పీపీపీ మోడ్ లో కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే ఒబరాయ్ వాళ్ళు కూడా మీకు వైజాగ్ లో మీ అందరికీ తెలిసిందే భోగాపురం దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటువంటి ప్రాంతంలో 5 స్టార్ హోటల్ నిర్మించడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా తిరుపతిలో నిర్మించడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఈ మధ్య పిచ్చిపిల్లంక అనేటువంటి ప్రాంతంలో పరిశీలించి వెళ్ళారు. అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రమాణంగా ఒక 5 5 స్టార్ హోటల్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఒబరాయ్ వాళ్ళు నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అమరావతిలో కూడా ఒక పెద్ద నిర్మాణం చేయడానికి కూడా 2-3 తాజ్ హోటల్ కానీ అదేవిధంగా ఇప్పుడు మనకి ఒబరాయ్ వాళ్ళు కానీ ముందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 500 crores తోటి ఒక మెగా ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ రోజు ఆదివారం కావడంతో భక్తులు చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారని, వెంకటేశ్వర స్వామి 21 రోజు మాల వేసుకున్నారని ఆయన తెలిపారు. ఈరోజు అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారంలో. సో ఈరోజు నేను విజయవాడ రావడం, సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ నవరాత్రుల్లో చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది భక్తులు ఈరోజు చూస్తుంటే కింది నుంచి చాలా పెద్ద లైన్ ఉంది. ఆదివారం అవ్వడం వల్ల రోజు ఉండేలా దానికంటే ఎక్కువ లైన్ ఉందంట. నా వల్ల కొంచెం కొందరికి ఏదైనా అసౌకర్యం కూడా జరిగి ఉంటుంది. బట్ ప్రోటోకాల్లో మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేయించిన ఈ కార్యవర్గ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, దసరా శరన్నవరాత్రుల్లో మీరు విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, అది మాలలో వచ్చి దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? అదే అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి మాల ధారణ చేశాను. సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలు పెట్టాను. 21 days చేస్తున్నాను. సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఇది వెరీ ఏదో అదృష్టం అంటారే, ఇలాంటి అదృష్టమైన మూమెంట్ ఈరోజు నాకు. సార్, మీ అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది. ఇప్పుడు జనక అయితే గనక ఒక సినిమా దసరా రోజు రిలీజ్ ఉంది. అలాగే నితిన్తో తమ్ముడు, అలాగే వెంకటేష్ అండ్ అనిల్ రావుపూర్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ఇవన్నీ సంక్రాంతి లోపల రిలీజ్ కాబోతుంది. గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? క్రిస్మస్కి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న మంత్రి పి నారాయణ ఆయన స్థాపించిన నారాయణ విద్యా సంస్థలోని ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘన జరగడం విచారకరమని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ అన్నారు. విద్యార్థులను ఒత్తిడికి గురిచేసే విధంగా తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు దసరా సెలవులు ఇవ్వకుండా ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి పరీక్షలు నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో నారాయణ కాలేజీల తరగతులను అడ్డుకొని విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. విజయవాడ పీవీపీ మాల్ సమీపంలో గల నారాయణ విద్యా సంస్థల వాగ్దేవి భవన్, అమరావతి భవన్లకు అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ నేతృత్వంలో విద్యార్థి నాయకులు వెళ్లి అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న మంత్రి శ్రీ పి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థలోనే ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘన జరగడం విచారకరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు కొనసాగుతుండగా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులను ఒత్తిడికి గురిచేసే విధంగా తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. ఇకనైనా ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ విద్యా సంస్థలు దసరా సెలవులు విద్యార్థులకు వెంటనే ప్రకటించాలి. డౌన్ డౌన్ నారాయణ విద్యా సంస్థలు, డౌన్ 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 నారాయణ విద్యా సంస్థలు, డౌన్ 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 నారాయణ విద్యా సంస్థలు, డౌన్ డౌన్ స్పందించాలి. ఆర్ఐఓ గారు వెంటనే స్పందించాలి. స్పందించాలి. ఆర్ఐఓ గారు వెంటనే స్పందించాలి. స్పందించాలి. ఆర్ఐఓ గారు వెంటనే స్పందించాలి. డౌన్ డౌన్ నారాయణ విద్యా సంస్థలు, డౌన్ 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 నారాయణ విద్యా సంస్థలు, డౌన్ డౌన్
విద్యార్థులకు దసరా సెలవులు వెంటనే ప్రకటించాలి. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు దసరా సెలవులు వెంటనే ప్రకటించాలి. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు దసరా సెలవులు వెంటనే నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు దసరా సెలవులు వెంటనే నారాయణ విద్యా సంస్థల దసరా సెలవులు వెంటనే విద్యార్థులకు దసరా సెలవు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులకు దసరా సెలవు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలు నారాయణ విద్యా సంస్థలు దుర్గగుడ్ల దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. క్యూ లైన్ లో భక్తులు కల్పిస్తున్న సదుపాయాలపై మంత్రి స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేయడం భక్తులు వారికి వివరించడం జరిగింది. దుర్గగుడిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు వసతులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన జరిపారు. క్యూ లైన్ లో భక్తులకు మంచినీళ్లు అందుతున్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని భక్తులను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం బాగా జరుగుతుందా లేదా అని క్యూ లైన్ లో నిలబడి మరీ పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు తమకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు గతంలో కంటే మరింత మెరుగ్గా అమ్మవారి దర్శనం లభిస్తుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వసతులు కూడా బాగా మెరుగ్గా ఉన్నాయని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిరోజు 3-4 సార్లు భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, వారు సూచించిన ప్రకారం అదనపు సదుపాయాల కల్పనకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయమని పదే సూచిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేశారు. ఆ దిశలోనే ఉత్సవాలు జరిగే మిగిలిన రోజుల్లో మంచినీళ్లతో పాటు పాలు, మజ్జిగ కూడా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అనంతరం మంత్రి ఏ రామనారాయణ రెడ్డి నదీమ తల్లి హారతిలో పాల్గొన్నారు. ఈ హారతిలో కూడా భక్తులు మరింత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. హస్తినాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీతో పాటు పలు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు భేటీ. సమస్యలు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.